हरिः ओं श्रीगुरुभ्यो नमः। చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మర్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వరగేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగము అచ్యుత జనగుణ సంగమంద ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులయంద యా రాజచంద్రమునకు విష్ణు భక్తులందు విష్ణువునందు కలంక మెడల మనసులంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రచతపసి అనగనొప్పే హరియను సంభావించును హరియని దర్శించునంటూ ఆఘ్రాణించును హరియని రుచిగనదలచును హరిహరిఘను అంబరీషు నలవియ పొగడం అతనికి హేమాన హరులందు కరులందు ధనములందు కేళివనములందు పుత్రులందు బంధుమిత్రులయందు పురమునందు అంతిపురమునందు తన తోడి నిడకైవడి అనురూప గుణాఢ్యయైన ఆత్మమహిషితో జన విభుడు ద్వాదశీ వ్రతమునరగ హరిగూర్చి చేసెనొక ఏడధిప పాలేరై ప్రవహింపడగ్గరుచులే ప్రాయంబులన్ రూపముల్ మేలై ధూర్తులుగాక వెండి గొరిజుల్ హేమోరు శృంగంబులన్ గ్రాలంగ్రేపులయర్రు నాకు చుండ్రంగఛాయలయ్యున్న మందాలన్యర్బుత షట్కమిచ్చ విభుడు జైద్వైదిక శ్రేణికిన్ భాసుర నిగమ పదోన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడే తెంచ తన్నివాసంబునకున్ భువి దూరు అబ్ధిజ్వరనర్ధింజొచ్చును వేగియై దివిబ్రాకు దిక్కులకు బో దిగ్వీధులంబోవు చిక్కి వెసంగృంకిన కృంగు నిల్వ నిలుచుంకేడింపగేడించు నొక్కబడిందా పశు వెంటనంటి హరిచక్రం వన్య దుర్వక్రమై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మునుల చేత చోదితమై మునుల చేత ప్రేరేపించబడినటువంటి వాళ్ళే ఈ సూతుడు మాగధుడు వంది కూడా మళ్ళీ పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయనని స్తుతి చేయడం ప్రారంభించారు. ఈసారి స్తుతి చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంది అంటే, స్వామి నీవు దేవదేవోత్తముడవు శ్రీహరివి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు పృథు చక్రవర్తికి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు మునుల చేత నా రూపాన్ని, నా యొక్క అసలైనటువంటి తత్వాన్ని మునుల చేత వీళ్ళు ఉపదేశింపబడి వచ్చినారు అనేటువంటి విషయాన్ని శ్రీహరి గ్రహించి అప్పుడు సరే ఆయన వినడం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళు అన్నారనమాట, స్వామి నీలాంటి శక్తి కలిగినటువంటి వాళ్ళ గురించి వర్ణన చేయడం అనేటువంటిది బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు కూడా భ్రమలో పడిపోతూ ఉంటారు నీ యొక్క శక్తిని తెలుసుకోలేక అనేటువంటి విషయంలో మనకి గోవర్ధన పర్వతం దగ్గర ఆ నందాదుల చేత గోవర్ధనం పూజ చేయిస్తూ ఉన్నప్పుడు అంతా తెలిసినటువంటి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడికి కోపం వచ్చి శ్రీకృష్ణుడు ఎవరో తెలియలేనటువంటి ఒక భ్రమలోకి బుద్ధిమాంద్యంలోకి వెళ్ళిపోయి నానా హడావిడి చేస్తాడు కదా, ఆ సంగతి తెలుసుగా. అదేవిధంగా బ్రహ్మగారు కూడా గోకులంలోనూ ఈ గోపాలకుల్ని ఆవుల్ని ఏడాది పాటు దాచేస్తే అప్పుడు శ్రీకృష్ణుడే తానే అన్ని వేల మంది గోపకుల కింద గోవుల కింద ఆ గోవత్సాల కింద వచ్చి బ్రహ్మదేవుణ్ణి కూడా
ఆ మాయ కప్పేసేటువంటి విధంగా ఆయన ఉంటాడు. కాబట్టి స్వామి నీవు అటువంటి బ్రహ్మాదులు కూడా భ్రమలో పడుతూ ఉంటారు అని మాకు మహర్షులు నీ యొక్క తత్వాన్ని మాకు చెప్పారయ్యా. కాబట్టి అటువంటి మహాత్ముడైనటువంటి నీ యొక్క మహిమలను వర్ణించడానికి మేము సమర్థులం కాదు అని ఇప్పుడు వందిమాగధులు సూతుడు పృథు చక్రవర్తిని రాజ్యాన్ని పాలించేటువంటి ఒక మానవమాతృడైనటువంటి రాజుగా కాకుండా దానిని పక్కన పెట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశ చేత శ్రీమన్నారాయణుడే ఈ రూపంలో దిగి వచ్చాడు అని చెప్పి పృథు చక్రవర్తిలో ఆ నారాయణ తత్వాన్ని వీళ్ళు శ్లాఘిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అధాప్యుదారశ్రవశః పృథోర్హే హరే కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి. అథాపి అయినప్పటికీ స్వామి నువ్వు ఈ రాజు యొక్క రూపంలో వచ్చినప్పటికీ ఉదారశ్రవశః గొప్ప కీర్తి కలిగినటువంటి హరే కళ అవతారస్య పృథోః నీవు శ్రీహరి యొక్క కళ చేత అంటే శ్రీహరిలో ఉండేటువంటి ఒకానొక విశిష్టమైనటువంటి కళ అంటే విశిష్టమైనటువంటి శక్తి, ఒక విశిష్టమైనటువంటి శక్తి ద్వారా అవతారస్య కిందకు దిగి వచ్చావు. నువ్వు మామూలుగా జన్మ ఎత్తినటువంటి వాడవు కావు. అవతారస్య పృథోహో పృథువు యొక్క ఇప్పుడు నీవు చేయబోయేటువంటి పనులేమిటో నీవు ఆ అంశతో ఉన్నావు కాబట్టి నువ్వు చేసేటువంటి విధానాల గురించి మాకు కొంత ఐడియా ముళ్ళిచ్చారు. కాబట్టి అవి విన్న తర్వాత నీ యొక్క పృథోహ కథామృత ఆదృతా ఆ కథలు నీ కథల యొక్క అమృత ధారల చేత ఆ అమృతమునందు మాకు ఆదృతాహ మాకు ఇంట్రెస్ట్ కలిగిందయ్యా, ఆదరం కలిగింది. వయం ఎలా కలిగిందని నువ్వు అడుగుతావేమో. వయం మేముగ్రము మునిభిః ప్రచోదితాః యథా ఉపదేశం అది మునులు చేత ప్రచోదితాః మేము ప్రేరేపించబడిన తర్వాత అప్పుడు వాళ్ళు యథా ఉపదేశం ఏ విధంగా అయితే వాళ్ళు మాకు ఉపదేశం చేశారో అంటే నీ యొక్క అసలైనటువంటి తత్వాన్ని మాకు ఉపదేశాత్మకంగా వాళ్ళు చెప్పారయ్యా. చెప్పి నీవు శ్రీహరివి ఈ రూపంలో మానవాకారం ధరించి నువ్వు ఇక్కడికి భూమండలాన్ని పరిపాలించడానికి వచ్చావు అనేటువంటి శ్లాఘ్యాని కర్మాణి వితన్మహి వచ్చావు అని శ్లాఘ్యాని నీవు కొనయాడదగినటువంటి అంటే నిన్ను పొగడగలిగేటువంటి కర్మలు నువ్వు చేయబోతున్నావు. వాటిలన్నిటినీ కూడా వితన్మహి విస్తారంగా చెప్తాము. అంటే దానిని మేము బహుళంగా వ్యాప్తి చేస్తాం స్వామి. ఎందుకు అంటే ముని ప్రచోదితాః మునులు చెప్పారు. ఏమని చెప్పారు అంటే శ్రీ హరే కళావతారస్య అని. కాబట్టి ఇప్పుడు మేము పొగుడుతూ ఉండేటువంటి సామాన్యమైనటువంటి మానవులు కాదు, రాజువి కాదు, లేకపోతే మరొక విధానంగా ఉండేటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి వాడు కాదు అన్న సంగతి మాకు తెలిసిందయ్యా అని చెప్తూ ఏష ధర్మభృతాం శ్రేష్టో లోకం ధర్మే అనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిబంధినాం. ఇప్పుడు ఆ పృథు మహారాజు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి పృథు మహారాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చుట్టూ జనం వీళ్ళు వాళ్ళు అందరూ ఉంటూ ఉంటారు కదా. అందువల్ల వాళ్ళకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ధర్మభృతాం ధర్మాన్ని పరిపాలించడంలో శ్రేష్ఠ ఏషం చాలా శ్రేష్ఠుడైనటువంటి ఏషం ఈ పృథువు అని ఆయన చూడకుండా అక్కడ ఉండేటువంటి మిగతా జనాల వైపుని చూస్తూ ఏష
ఏష ఈయన ధర్మభృతాం ధర్మాన్ని పరిపాలించేటువంటి శ్రేష్ఠ చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు నెంబర్ 1. తర్వాత లోకం ధర్మే అనువర్తయన్. ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఆ ప్రజల వైపు చూస్తున్నాను. లోకంలో ధర్మే అందరూ కూడా ధర్మాన్ని అనువర్తయన్ అందరూ కూడా ధర్మాన్ని పరిపాలించేటట్టు చేయగలిగినటువంటి వాడు. తర్వాత ధర్మాన్ని ప్రవర్తిల్లజేసేటువంటి వాడు ఈయన. తరువాత మూడోది ఏంటంటే ధర్మసేతూనాం గోప్తాః. ధర్మసేతూనాం అంటే ధర్మాలను, ధర్మంలో ఉండేటువంటి కట్టుబాట్లు, ధర్మంలో ఉండేటువంటి మర్యాదలు, ధర్మంలో ఉండేటువంటి విధానాల్ని గోప్త రక్షించేటువంటి వాడు. తర్వాత అదే కాదు లోకంలో ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాడే కాదు, ధర్మంలో ఉండేటువంటి అన్ని కట్టుబాటుల్ని, అన్ని విధానాల్ని కూడా గోప్త ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండేటువంటి వాడు. తర్వాత తత్పరిపంధినాం శాస్త్రాః. తత్ అంటే ఆ ధర్మానికి పరిపంధినాం శత్రువులు ఎవరైతే ఉంటారో, అంటే తనకి శత్రువులు కాదు, ధర్మానికి ఎవరైతే శత్రుత్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారో, ధర్మానికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉంటారో, ఆ ధర్మ విరుద్ధమైనటువంటి ఆ విఘాతాలకి శిక్షకుడు శిక్షిస్తాడీన అని చెప్పి మొట్టమొదట ధర్మం పరిపాలించడంలో శ్రేష్ఠుడు. తర్వాత లోకంలో ధర్మాలని ప్రవర్తిల్లజేస్తాడు. 3 ధర్మం అనేటువంటి దాంట్లో ధర్మంలో ఏ ప్రొసీజర్స్ అయితే ఉంటాయో, ఏ మర్యాదలు అయితే ఉంటాయో, ఏ డూస్ ఉంటాయో, ఏ డోంట్స్ ఉంటాయో, వీటిలన్నిటినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడు. ఈ ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే తత్పరిపంధినం ఆ ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి విఘాతాలను శిక్షకుడు చేస్తాడు అని చెప్పి అక్కడ ఉండేటువంటి జనాలకి వీళ్ళు ఆయన్ని పొగుడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారయ్యా విదురా అన్న తరువాత ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః కాలే కాలే యదా భాగం లోకయోరుభయోర్హితం. ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః కాలే కాలే యదా భాగం లోకయోరుభయోర్హితం. ఇది ఒక కొంచెం ఆలోచించవలసినటువంటి విధంగా, ఇంకా పరమాత్మ యొక్క అసలైనటువంటి ప్రభావాన్ని చాలా గుప్తంగా, చాలా గంభీరంగా వర్ణించేటువంటి శ్లోకం. ఇప్పుడు పృథు చక్రవర్తి ఉన్నాడు. పృథు చక్రవర్తి ఉన్నాడు కదా, ప్రజలతో ఆయన మాట్లాడుతూ, ఈ పృథు చక్రవర్తి ఏమిటంటే సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు కదా. కాబట్టి శ్రీహరి యొక్క అంశ ఎవరెవరిలో ఉంటుంది అంటే సమస్తమైనటువంటి లోకపాలకులలోనూ, దేవతలలోనూ, బ్రహ్మాదుల్లోనూ, వీళ్ళందరిలోనూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోనే కదా వాళ్ళందరూ వచ్చారు, దేవతలందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈయన ఆ శ్రీహరి అంశతో కూడుకున్నటువంటి ఈ పృథు చక్రవర్తి ఏషః ఈతడు ఏకః ఒక్కడే, తన శరీరంలోకి ఏం చేస్తూ ఉంటాడంటే లోకపాలానాం తనూః, లోకపాలకుల యొక్క శరీరాలను తాను ఎలా కాలే కాలే బిభర్తి, ఆయా కాలాలకు తగ్గట్టుగా తనే లోకపాలకుల యొక్క శరీరాలను ధరిస్తాడు. ఇది చాలా వింతగా ఉండేటువంటిది. ఇది ఏమిటి అంటే లోకపాలకులు మనకి ఎవరున్నారు? ఈ 8 దిక్కుల్లోనూ ఉండేటువంటి లోకపాలకులు. తర్వాత దేవతా స్వరూపులైన వాయువు కానీ, అగ్ని కానీ, జలం కానీ, వర్ణుడు కానీ, ఆకాశం కానీ, అదేవిధంగా ఈ లోకపాలకును ఆగ్నేయ దిశలో, నైరుతి దిశలో, వాయు దిశలో ఈ లోకపాలకులు అందరూ ఉన్నారే. ఈ లోకపాలకులు ఎందుకు ఉంటారంటే వాళ్ళ పేరే లోకపాలకులు. లోక అంటే ఈ లోకములను పాలించేటువంటి వాళ్ళు. అంటే ఆ లోకంలో ఆ జనులకి, ఆ జీవులకి ఏమి కావాలో అవి సప్లై చేసేటువంటి వాళ్ళని పాలించేటువంటి వాళ్ళు లోకపాలకులు అంటారు.
ఈ లోకపాలకులు ప్రతి లోకపాలకుడిలోనూ కూడా ఎవరు ఉన్నారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అంశే ఈ లోకపాలకుల కింద వస్తారు, తానే లోకపాలకుల కింద చేస్తాడు. ఇప్పుడు ఏషః ఈతడు ఏకః ఒక్కడే తన శరీరంలో లోకపాలకుల్ని ఆవాహన చేసుకుంటాడు. కాలే కాలే ఆయా కాలాలలో ఆయా లోకపాలకుల యొక్క ఆవాహన చేసుకుని ఈయన పరిపాలన చేస్తాడయ్యా అని వై అంటే డెఫినెట్గా ఈయన చేస్తాడు. ఉదాహరణకి ఉత్తర దిశలో ఉండేటువంటి కుబేరుడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆ కుబేరుడికి సంబంధించినటువంటి ఆ శక్తిని తనలోకి ఆవాహన చేసుకుని తాను కుబేరుడి కింద అయ్యి ఈ ధనధాన్య సంపదలన్నిటినీ కూడా ఆయా కాలంలో, ఏ కాలంలో అయితే ఈ ధనాన్ని, ఈ సంపదని, ఈ గోవుల్ని, ఈ సస్యాలని ఇవ్వాలో ఆయా కాలాలలో ఆ రూపాన్ని ఈయన ధరించి ఏషః ఈతడు ఏకః ఒక్కడే తను శరీరమందు లోకపాలక తనూహు, ఆ లోకపాలకుల యొక్క మూర్తి కింద తాను నిశ్చయంగా మారి యథాభాగం ఏ ఏ కాలాలలో ఏ ఏ పనులు జరగాలో అలాగ పనులు జరిపించేటువంటి లోకపాలకుల యొక్క శరీరాలను తాను ధరించి యథాభాగం ఎక్కడ కూడా అతిక్రమణ జరగకుండా ఉభయోహ లోకయోహ హితం, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా అందరికీ కూడా హితం కలిగేటట్టు తానే లోకపాలకుల యొక్క స్వరూపం కింద మారేటువంటి ఈ భూలోకపాలకుడు ఈ పృథు చక్రవర్తి అన్నాడు. అంటే ఏమిటన్నమాట, వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాకాలంలో వర్షాన్ని కురిపించేటువంటి ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ, వాయువు కానీ వీళ్ళు లోకపాలకులు. వీళ్ళ యొక్క ఆకారాన్ని తాను ధరిస్తాడు. అంటే తనలోకి వాళ్ళని ఆవాహన చేసుకుని తాను వాళ్ళ యొక్క రూపాలని తాను ధరించి ఆయా కార్యక్రమాల్ని ఆయన చేస్తూ ఉంటాడు. అదే ఎండాకాలం వచ్చిందనుకోండి, ఆ సంబంధించినటువంటి దేవతను ఆవాహన చేసుకుని ఆ ఎండలు ఎంత కావాలి ఏమిటి అనేటువంటి విధంగా ఆ లోకపాలకుల యొక్క శరీరాలని తానే ధరించి ఇటు ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ ఉండేటువంటి అందరికీ కూడా హితం వచ్చేటువంటి వాడు ఈ పృథు చక్రవర్తి. ఇప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ మామూలుగా ఉండేటువంటి మానవుల్ని పొగిడితే రావు. ఎందుకు వీళ్ళు ఇలా పొగడగలుగుతున్నారు అంటే ఆ ముని ప్రచోదిత, ఆ మునుల చేత ప్రచోదించబడి ఉపదేశించబడ్డారు కాబట్టే ఈ వంది మాగధుడు సూతుడు కూడా పృథు చక్రవర్తిలో ఆ లక్షణాలను వాళ్ళు చూడగలిగినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా విదురా అంటూ 6వ శ్లోకంలో వసుకాల ఉపాదత్తే కాలే చాయం విముంచతి సమః సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభు. సర్వేషు అన్ని, భూతేషు ప్రాణులందు కూడా సమః సమానమైనటువంటి వాడు. అది చేముందా, దోముందా, ఏనుగుందా, పులుందా అనేటువంటి విధానంగా దాన్ని అలాగా డిఫరెన్షియేట్ చేస్తూ పృథక్ భావంతో వేరు వేరు వీళ్ళు మంచిది చెడ్డ అనేటువంటిది కాకుండా అందరినీ కూడా సమానంగా చూసేటువంటి వాడు ఎవడంటే సూర్యవత్ ప్రతపన్ విభు, సూర్యుడిలాగా ప్రతపన్ ప్రకాశిస్తూ ఉండేటువంటి విభుడు అంటే సర్వసమర్థుడైనటువంటి వాడు, పరిపాలకుడైనటువంటి వాడు, అందరినీ కంట్రోల్ చేసేటువంటి అయం ఈతడు కాలే ఆయా కాలంలో తగినటువంటి కాలంలో వసు ఉపాదత్తే. వసు అంటే ఏమిటి, ఈ భూమండలంలో ఉండేటువంటి జనుల దగ్గర నుంచి వసు సంపదల్ని అంటే వాళ్ళు కట్టేటు, మామూలుగా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వాళ్ళు కట్టేటువంటి ట్యాక్స్ని ఉపాదత్తే స్వీకరిస్తాడు. స్వీకరించి కాలే విముంచతి, మళ్ళీ ఆ కాలం రాగానే మళ్ళీ వాటిలన్నింటినీ కూడా వాళ్ళకే ఇస్తూ ఉంటాడు. ఎలాగంటే సూర్యవతి ప్రతపన్ విభు, సూర్యుళ్లాగా అన్నాడు.
అంటే ఏమిటనమాట దీని అర్థం? సూర్యుడు ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ సముద్రాల్లోనూ, నదుల్లోనూ, చెరువుల్లోనూ, బావుల్లోనూ ఉండేటువంటి నీరంతటినీ కూడా తను ఎగిర్చేసి పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మేఘాల కింద మార్చి మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ భూమండలంలో సకల జీవులకి కూడా ఉపశమనం కలిగించేటట్టు, పంటలు పండించేటట్టు ఏ విధంగా అయితే సూర్యుడు చేస్తూ ఉంటాడో అదే విధంగా ఈయన వసుకాల ఉపాదత్తే. ఇక్కడ వసు అంటే సంపదలు. ఏమిటండి సంపదలు అన్నాం అనుకోండి, మానవుల దగ్గర ఉండేటువంటి సంపదలు ఏమిటి అంటే ఏదో ట్యాక్సులు కడుతూ ఉంటారు. ఇంత అమౌంట్ వస్తే ఇంత కట్టాలి, ఇంత అనేటువంటిది ట్యాక్సులు. తర్వాత ఇంకా వసు అనేటువంటిది ఏమిటి అంటే సంపద. అంటే భూమిలో ఉండేటువంటి ఖనిజాలు కానీ, భూమిలో ఉండేటువంటి చెట్లు కానీ, భూమిలో ఉండేటువంటి నీరు కానీ, భూమికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఈ ఖనిజ సంపదల్ని కానీ వీటిల్ని ఇచ్చేటువంటి సంపదను అంతటినీ కూడా తాను స్వీకరించి మళ్ళీ తగిన కాలంలో విముంచతి, మళ్ళీ విడిచిపెడుతూ ఉంటాడు. అంటే ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ పృథు చక్రవర్తితోనే మనకి మొదలైంది అని చెప్పి భాగవతం చెప్తోంది. కాబట్టి ఈ సూర్యుడు ఏ విధంగా అయితే పక్షపాతరహితంగా ఉన్నాడో, సూర్యుడి యొక్క కాంతి దోమ మీద అలాగే పడుతుంది, మా బ్రహ్మదేవుడి మీద అలాగే పడుతుంది. కాబట్టి అటువంటి సమానంగా ఉంటాడు తప్ప పక్షపాతంగా ఉండేటువంటి వాడు కాదు. అంటే ఏమిటనమాట? పక్షపాతంగా పరిపాలన చెయ్యడం అనేటువంటిది రాజుకి తగదు. రాజుకి సమర్థుడై ఉండాలి, సమదృష్టి కలిగినటువంటి వాడై ఉండాలి, ధర్మ ప్రకారం పరిపాలన చేస్తూ ఆ ట్యాక్సులు వసూలు చేసి మళ్ళీ అవి ప్రజల కోసమే చెప్పి మళ్ళీ విడిచిపెడుతూ ఉండాలి. అలాగా అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి విధంగా ఉండేటువంటి సూర్యుడు లాంటి వాడు. సూర్యుడు ఆదిత్య నారాయణుడు. ఈ బుద్ధి ఎవరికి వస్తుంది అంటే శ్రీహరి అంశ కలిగినటువంటి వాడికి మాత్రమే వస్తుంది తప్ప మామూలు సాధారణంగా మనం ఎన్నుకునేటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ఈ పాలకులు, ఈ ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళకి చచ్చినా ఇది రాదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా రాక్షస స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు. ఇది అయిన తర్వాత ఇంకా చెప్తూ తితిక్షత్క్రమం వైన్య ఉపర్యాక్రమతామపి భూతానాం కరుణస్య స్వర్ధార్థానాం క్షితివృత్తిమాన్ అని భూమి తనను తొక్కుతూ ఉంటారు కదా, తొక్కేస్తూ ఉంటే అది ఎవరు దుర్మార్గులు తొక్కుతారు, సన్మార్గులు తొక్కుతారు, అనేక రకాలైనటువంటి పశువులు, పక్షులు, చెట్లు అన్నీ భూమిని తొక్కేస్తూ ఉంటాయి. అయోగ్యత అప్పుడు అలా తొక్కేస్తూ ఉన్నప్పుడు భూమి పాపం అన్నిటినీ కూడా భూమి అలా భరిస్తూనే ఉంటుంది. దాని మీద మూత్ర విసర్జనలు, మల విసర్జనలు మానవులే కాకుండా జంతువులు చేస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి ఏదో తవ్వేస్తూ ఉంటారు, గొంతులు పెట్టేస్తూ ఉంటారు ఖనిజాల కోసం అని చెప్పేసి మొత్తం అంతా మైనింగ్ చేసేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. నిరంతరం ఇలాగ చేస్తున్నా సరే భూమి ఏమాత్రము మానకుండా, ఏమాత్రము విసుక్కోకుండా సహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈయన ఈ దయాళువుడైనటువంటి సమస్త పరిపూర్ణమైనటువంటి దయాప్రవృత్తితో కోలుకున్నటువంటి ఈ వేణుడి పుత్రుడైనటువంటి పృథు చక్రవర్తి దీనులు తన మీద వచ్చి పడిపోతున్నా సరే వారి అపరాధాలన్నిటినీ కూడా కాలంలో ఓపికతో సహిస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలియనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పాడు పనులు చేస్తూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, వచ్చి మీద పడిపోతూ ఉంటారు. మాకు ఈ కష్టం వచ్చిందంటారు, అదంటారు, ఇదంటారు. ఒకటి కాదు రకరకాలైనటువంటి విధానాలుగా వచ్చి మీద పడిపోతున్నా సరే ఏ మాత్రము కూడా సహనం కోల్పోకుండా చాలా ఓపికగా వాళ్ళు అపరాధాలు చేస్తే అపరాధాలని కూడా ఆలోచించి వాటిని క్షమిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఈయన. అంటే అక్కడ సూర్యుడిలాగా ఇక్కడ భూదేవిలాగా ఉండేటువంటి లక్షణాలు రాజులకి ఉండాలి అనేటువంటి విషయాన్ని స్ఫురింపజేసేటట్టు ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పారయ్యా అంటూ కరుణ దయాళువైన క్షితివృత్తిమాన్ భూమి యొక్క
ఆ గుణం కలిగినటువంటి వాడు క్షితి వృత్తిమాన్. క్షితి అంటే భూమి, వృత్తి అంటే ఆ భూమి చేసేటువంటిది ఏమిటి అంటే సహనంగా ఎవరు ఏం చేసినా మీద పడి తొక్కినా, గోతులు పెట్టినా, ఇష్టం వచ్చినట్టు తవ్వేసినా, అంటించేస్తూ ఉన్నా, పాడు చేసేస్తూ ఉన్నా ఏమాత్రము కూడా విసుక్కోకుండా అవన్నీ సహిస్తూ ఉండేటువంటి ఆ ప్రవృత్తి క్షితివృత్తిమాన్. వైన్య వైన్య వైణపుత్రుడైనటువంటి పృథు చక్రవర్తి ఉపరి అక్రమతాం ఆర్తానాం దీనులైనటువంటి వాళ్ళు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్తో వచ్చి ఆయన మీద పడిపోతూ ఉంటారు. ఉపరి ఆక్రమతాం వచ్చి మీద పడిపోతూ ఉంటారు, దండెత్తేస్తూ ఉంటారు వాళ్ళు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో. అటువంటి వాళ్ళ యొక్క ఆక్రమం అపి వాళ్ళు చేసేటువంటి అపరాధాలను కూడా శాశ్వతో తితిక్షతి. శాశ్వతు ఎప్పుడూ కూడా విసుక్కోకుండా వాటిలన్నిటినీ కూడా తితిక్షతి వహిస్తూ ఉంటాడు, వాటిని ఎప్పుడు సహనంగా భరిస్తూ ఉండేటువంటి వాడయ్యా. తరువాత ఈయన ఇంకా ఏమిటంటే దేవే వర్షత్యసౌ దేవో నరదేవ వపుర్హరి కృచ్రప్రాణాః ప్రజాహేష రక్షిత్యంచ దస్యేంద్రవతు. ఇంద్రుళ్లాగా ఎప్పుడైనా సరే అనావృష్టులు కలిగినప్పుడు ఈ ప్రాణ సంకటం పొందిండేటువంటి ప్రజల్ని ఈతడు ఇంద్రుడిలాగా చాలా తేలికగా రక్షించేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఎందుకు అంటే ఈయన మహారాజు రూపంలో ఉండేటువంటి శ్రీహరి కాబట్టి అన్నారు రేపటి కార్యక్రమంలో. ఇంకా ఆ శ్రీహరి యొక్క గుణాలను పృథు చక్రవర్తిలో ఏ విధంగా చూశారు అనేటువంటి విశేషంతో రేపటి కార్యక్రమానికి వస్తాను.